అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొంచెం నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిత్రులారా, మీరు తమ్మునేలు చూసే ఉంటారు. నాన్నో బనానా కాదు, నానో బనానా. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం సామాజిక మాధ్యమాల్లో వివిధ ట్రెండ్లలో వివిధ రకాలుగా మన ఫోటోల్ని మనం సెట్ చేసుకుంటున్నాం. ఒక ప్రాంప్ట్ సెట్ చేసి పెట్టుకుంటే మనకు నచ్చిన విధంగా మనం ఏ ప్రాంప్ట్ అయితే సెట్ చేసి పెట్టుకుంటామో అదే రకంగా మనకు ఆ ఏఐ చూపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఎక్కువ సాంకేతికతను ఉపయోగించుకొని మనకు నచ్చిన విధంగా మన ఫోటోలని, మన వీడియోలని మనం ఎడిటింగ్ చేసుకుంటున్నాం. ఇక మనకి ఏదైతే నచ్చిన ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ సెట్ చేసిన అయితే మనకు అదే రకంగా మన ఫోటో, మన వీడియో ఆ విధంగా అవుతుంది. అంతేకాకుండా 3D రూపంలో కూడా మనం సెట్ చేసుకునే వెసులుబాటు మనకి ఈ మధ్యకాలంలో అనేక రకమైనటువంటి యాప్ల ద్వారా మనకు అందుబాటులోకి వచ్చినాయి. అయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నానో జెమినీ అని చెప్పేసి యాప్ మనం కొట్టినట్లయితే, మనం గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మనకు అనేక రకమైనటువంటి సేమ్ అదే ప్రాంప్ట్ తోటి, అదే యొక్క దాంతో మనకు నకిలీ వెబ్సైట్లు మనకు వస్తున్నాయి. మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీరు చూడండి, గమనించండి, మనకు సేమ్ అదే లింక్ తోటి మనకు వస్తుంటాయి. అది చాలా ఈ మధ్యకాలంలో మనం చాలామంది ఈ యొక్క నానో జెమినీ బనానా అని చెప్పేసి కొత్త యాప్ ఏది ట్రెండ్ అయితే మనం ఈ మధ్యకాలంలో దాన్ని బాగా ట్రెండ్గా, దాన్ని బాగా సామాజిక మాధ్యమాల్లో చాలా ఇతర దాంట్లలో మనం పోస్ట్ చేస్తూ చాలా మనం వాడుకుంటున్నాం. కానీ దానివల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే ఎలా అంటే, మనం గూగుల్లో ఏదైతే మనకు కావాల్సిన వెబ్సైట్ను మనం సెర్చ్ చేస్తామో సేమ్ అదే విధంగా మనకు ఆ వెబ్సైట్లు అనేవి వస్తున్నాయి. మనం మార్చిన పొరపాటున ఈ యొక్క నకిలీ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే, క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఖాతాలు మాత్రం మొత్తం జీరో అయిపోతాయి. ఆ విధంగా మీరు ఈ మధ్యకాలంలో మీరు చూసినారు, ఒక వ్యక్తికి సేమ్ ఒక కంపెనీ యొక్క వాడుతున్నట్లయితే ఒక అక్షరం మార్చి మాత్రమే సేమ్ ఉన్నటువంటి అక్షరం మార్చి లక్షల రూపాయలు కొల్లగొట్టిన వైనాన్ని మనం చూసినాం. అదేవిధంగా ఇది కూడా ఈ మధ్యకాలంలో చాలా మనందరినీ ఆకట్టుకుంటుంది. అదేవిధంగా మన వీడియోలు కావచ్చు, మన ఫోటోలు మనకు అనుకున్న విధంగా మనం చాలా ఎడిటింగ్ చేసుకొని మన సామాజిక మాధ్యమాలలో ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతున్నాయి. మీరందరూ చూసిన విషయమే, చూస్తున్నారు కూడా. కానీ దానివల్ల సేమ్ అలాంటివంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో దాన్ని కాకుండా నకిలీ వెబ్సైట్లు, నకిలీ వస్తున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. దాన్ని ఒకవేళ మనం ఇదే నిజం అనుకోని చెప్పేసి క్లిక్ చేసినా కానీ, ఓపెన్ చేసినా కానీ మన అకౌంట్లు మాత్రం ఖాళీ అయిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నానో బనానా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతుంది. చాలా మంది దీన్ని ట్రెండ్ సెట్ చేసుకుంటున్నారు. తన ఫోటోని వివిధ రకాలుగా, వివిధ రూపాల్లో సెట్ చేసుకుంటున్నారు. దాన్ని ఒక ప్రాంప్ట్ సెట్ చేసుకుంటే, మనకు నచ్చిన ప్రాంప్ట్ ఒక సెట్ చేసుకుంటే అదే విధంగా మనం ఫోటో మనకు చూపిస్తుంది, ఎడిట్ అవుతుంది. అదేవిధంగా మనం 3D రూపంలో కూడా మనం మన ఫోటోల్ని చూసుకోవచ్చు. చాలా మంది ఏది ట్రెండ్ అయితే అది ఈ మధ్యకాలంలో చాలా మాధ్యమాలలో యూజ్ చేస్తున్నాం, ట్రెండ్ ఫాలో అవుతున్నాం. కనుక ఇది కొంచెం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నకిలీ వెబ్సైట్లు ఈ మధ్యకాలంలో కోకోలుగా వస్తున్నాయి. మనం ఏదైతే కావాల్సిన వెబ్సైట్ను క్లిక్ చేస్తే, సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన నకిలీ వెబ్సైట్లు మాత్రం చాలా వస్తుంటాయి. మనం చూసి గమనించి క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా నకిలీ వెబ్సైట్లు అని మనకు తెలిసినట్టయితే క్లిక్ చేయకపోవడం, వాటిని ఓపెన్ చేయకపోవడమే చాలా మంచిది అని చెప్పేసి ఇది ఒక వీడియో చేస్తున్నాను. దయచేసి నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.